ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చూడండి, ఏదన్నా సభలు జరుగుతున్నాయనుకోండి, అక్కడ పెద్దవాళ్ళందరూ సభకి వచ్చినటువంటి వాళ్ళని అందరినీ ఏమని సంబోధిస్తారు? నా ప్రియమైన సోదరులారా, నా ప్రియమైన సోదరీమణులు అని సంబోధిస్తూ ఉంటారు. అలాగే స్వామి వివేకానంద గారు ద ఫేమస్ 1893 వరల్డ్ రిలీజియన్స్ కాన్ఫరెన్స్లో కూడా స్వామీజీ గారిని చూడగానే అందరూ కూడా ఏంటి కాషాయ వస్త్రాలు వేసుకుని వచ్చారు, ఇతను ఎవరు అని చెప్పి పెద్దగా వారికి ప్రాముఖ్యత అనేటువంటిది ఇవ్వలేదు, రైట్? కానీ ఒక్కసారి స్వామీజీ గారు లెగిసి, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి నా ప్రియమైన సోదరులారా అని అనగానే అనర్గళంగా ఆగకుండా చప్పట్లు మోగే. అంటే ఈ సోదర భావన అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి భావన. భారతదేశం G20 సదస్సు 2023లో G20 సదస్సు నిర్వహించినప్పుడు కూడా మన థీమ్ ఏముండింది? వసుదైక కుటుంబకం. ప్రపంచమంతా కూడా ఒక కుటుంబం. అది కూడా ఎలాంటి కుటుంబం? మామూలు కుటుంబం కాదు, వసుదైక కుటుంబం, అంటే స్వర్గం లాంటి కుటుంబము అనేసి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం చాలా బాగా వింటూ ఉంటాము. వీటి గురించి మనము ప్రసంగాలు చేస్తాము, ఒక్కోసారి ప్రసంగాలు వింటూ ఉంటాము. చాలా మంచిదని జైలు కొడతాము, చప్పట్లు కొడతాము కదా. ఇప్పుడు ఇదే నాణ్యానికి అటుపక్క మనం చూసినట్లయితే ప్రాక్టికల్గా వాస్తవంగా సమాజంలో అలాంటి సోదర భావన ఉందా? పరాయి స్త్రీ నాకు సోదరి అనేటువంటి భావన ఉందా? మనం రామాయణంలో శూర్పణఖ లక్ష్మణుడి యొక్క సంభాషణ కానీ మనం విన్నట్లయితే, శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వస్తుంది, నన్ను వివాహం చేసుకో, నేను స్వయంగా రావణాసురుడి యొక్క సోదరిని అని చెప్పినా కూడా ఆయన ఏమంటారు? పరస్త్రీ నాకు సోదరి సమానమైనటువంటిది అనేసి. మరి ఇప్పుడు పరస్త్రీపై అలాంటి భావన ఉందా? పరాయి వాళ్ళ సోదరులు అనుకోవడం పక్క విషయం. సొంత సోదరులన్నా మనం సోదరుడు కింద చూస్తున్నామా? పక్క వాళ్ళని అనుకోవడం వేరే విషయము. బట్ నా ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ని నేను అలా చూస్తున్నానా? మరి ఆధ్యాత్మికత వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు మనం మానస కార్యక్రమంలో కోకొల్లలుగా మనం తెలుసుకున్నాం. కానీ ఆధ్యాత్మికత వల్ల వచ్చే ఇంకొక అత్యద్భుతమైనటువంటి లాభమే ఈ సోదర భావన అనేటువంటిది పెరగడం. ఒక ఆధ్యాత్మిక ప్రదేశానికి మీరు వచ్చినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి జాతి, మత, కుల, రంగు, రూపు, వయసు, చదువు, డబ్బు, ఈ భేదాలకు అన్నిటికీ అతీతంగా అక్కడ ఆధ్యాత్మికతను నేర్చుకొని అధ్యయనం చేసి ఆధ్యాత్మిక జీవితాన్ని మనం గడపడమే ఈ ఆధ్యాత్మిక కేంద్రాల యొక్క విశిష్టత. మీరు బ్రహ్మకుమారీస్ దగ్గరికి 7 days కోర్స్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు కూడా మీ మతం ఏంటని కానీ, మీ కులం ఏంటని కానీ, మీ జాతి ఏంటని కానీ ఏదీ కూడా అడగరు. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆధ్యాత్మిక విద్యార్థులే. 140 దేశాల్లో విస్తరించినటువంటి ఈ సంస్థ, మీరు ప్రపంచంలో ఏ బ్రహ్మకుమారి సేవా కేంద్రానికన్నా వెళ్ళండి, అన్నీ ఒకేలాగుంటాయి. ఒకేలాంటి వేషధారణ, ఒకే ఆధ్యాత్మిక జ్ఞానం, ఒకే పరమాత్ముని యొక్క జ్ఞానం, ఒకే పరమాత్ముని యొక్క చింతన, ఒకే జీవన విధానం, ఒకే ఆహార విధానం. ఉదయం లెగవడం నుంచి రాత్రి వరకు ప్రపంచంలో ఉన్న అన్ని బ్రహ్మకుమారి సేవా కేంద్రాల్లో ఒకే నియమావళిని పాటించడం జరుగుతుంది. ఈ సాంప్రదాయం కేవలం బ్రహ్మకుమారీస్లోనే కాదు, మీరు ఏ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళినా కూడా, మీరు ఒక రామకృష్ణ మిషన్కి వెళ్ళండి,
ఒక చిన్మయానంద మిషన్కి వెళ్ళండి, ఒక ఇస్కాన్కి వెళ్ళండి. అక్కడికి వచ్చేటువంటి వారందరూ ఎన్నో వ్యత్యాసాలతో వస్తారు. కానీ ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అందరూ కూడా సాధకులే, అందరూ విద్యార్థులే. ఆధ్యాత్మికతలో అంత శక్తి ఉంది. ఆ గేటు బయట మనకి ఎన్నో తేడాలు ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆ గేట్ లోపలికి వచ్చిన తర్వాత అందరూ ఒకే రకమైన వస్త్రాలు ధరిస్తారు, ఒకే రకమైన ఆహారం తింటారు. మరి ఎలా వస్తుంది ఆధ్యాత్మికతలో ఈ సోదర భావన అనేటువంటిది? ఇలాంటి సోదర భావన ప్రపంచంలో ఉన్నటువంటి 900 కోట్ల మందిలోనూ వస్తే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? ఈ 900 కోట్ల మంది మానవాత్మల్లో ఎంతో ఆధ్యాత్మిక శక్తి ఉంది. కానీ దాన్ని మనం మానవాళి యొక్క పురోగమానికి వినియోగించుకుంటున్నామా, దుర్గతికి వినియోగించుకుంటున్నామా? ఈ 900 కోట్ల మంది మేము మా విభేదాలను మర్చిపోయి మేమంతా కలిసి బతుకుతాము అని ఒక్క సంకల్పం చేశారనుకోండి, ఈ ప్రపంచం ఏమవుతుంది? భావి తరాలకు కూడా ఒక స్వర్గం కింద తయారవుతుంది. మరి అలాంటి భావన రావాలి అంటే దానికి ఆధారం ఏంటి? ఏంటి దానికి ఆధారం? మనం సోదరులు అని అన్నప్పుడు ఒక్కోసారి మనం సోదరాత్మ అనేటువంటి పదాన్ని కూడా మనం వింటూ ఉంటాం. ఎందుకంటే మనం చాలాసార్లు మానసాలో మనం తెలుసుకున్నాము, ఈ దేహం అనేటువంటిది ఒక వస్త్రం వంటిది. మనం దేహానికి వేసే వస్త్రాలు కూడా ఉదయం ఒకటి వేస్తాము, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకటి వేస్తాము, ఇంటికి వచ్చాక ఒకటి వేసుకుంటాము, రాత్రి పడుకునేటప్పుడు ఒకటి మార్చుకుంటాం. అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒక రకంగా తయారవుతారు, ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఒకలాగా తయారవుతారు, బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఇంకోలా తయారవుతారు. అలాగే వృత్తి ఆధారంగా కూడా వేషధారణ మారుతుంది. డాక్టర్ అంటే ఒకలాగుంటారు, లాయర్ అంటే ఒకలాగుంటారు, పోలీస్ అంటే ఒకలాగుంటారు, జడ్జి అంటే ఒకలాగుంటారు. కాబట్టి బయట ధరించేటువంటి ఈ యొక్క వేషధారణలో ఏ విధంగా అయితే ఇన్ని అంతరాలు ఉన్నాయో, అదేవిధంగా ఆత్మ ధరించేటువంటి ఈ దేహం అనేటువంటి వస్త్రంలో కూడా అన్నీ అంతరాలు ఉన్నాయి. రంగు, రూపు, భాష, ఆహారం, వ్యవహారం, వాళ్ళ చదువు, వాళ్ళ ఆర్థిక స్థితి, ఇవన్నీ కూడా ఈ 900 కోట్ల మందిలో చూడండి, ఏ ఇద్దరికీ సమానంగా ఉండవు. ఆఖరికి జంట కవలలు అంటే వాళ్ళు సైమీస్ ట్విన్స్ అంటారు. సైమీస్ ట్విన్స్ అంటే వాళ్ళకి కేవలం తలొక్కటే వేరుంటుంది, మిగిలిన బాడీ అంతా ఒకలాగే ఉంటుంది. అలాంటి ఒక ఇంగ్లాండ్లో ఉన్న అలాంటి ఒక జంట కవలలు అంటే సైమీస్ ట్విన్స్ మీద ఒక అద్భుతమైన రీసెర్చ్ జరిగింది. 2 ఆడపిల్లలు వాళ్ళు. ఆ 2 ఆడపిల్లలకి జస్ట్ మెడ వరకే 2, మెడ నుంచి కింద అంతా ఒకటే. కానీ చాలా అద్భుతమైన విషయం ఏంటంటే వాళ్ళిద్దరికీ ఏ విషయంలోనూ ఏది కామన్గా నచ్చదు. ఒక అమ్మాయికి ఒకలా ఉండడం ఇష్టమైతే ఇంకొక అమ్మాయికి ఇంకొకలాగా ఉండడం ఇష్టం. ఒక అమ్మాయికి ఒకలాంటి ఆహారం ఇష్టమైతే ఇంకొక అమ్మాయికి ఇంకోలాంటి ఆహారం ఇష్టం. ఒక అమ్మాయికి ఒకలాంటి సంగీతం ఇష్టమైతే ఇంకొక అమ్మాయికి ఇంకోలాంటి సంగీతం ఇష్టం. ఒక అమ్మాయికి తల్లంటే ఎక్కువ ఇష్టం, ఒక అమ్మాయికి తండ్రి అంటే ఎక్కువ ఇష్టం. ఒక అమ్మాయికి ఉన్న ఫ్రెండ్స్ వేరు, ఇంకొక అమ్మాయికి ఉన్న ఫ్రెండ్స్ వేరు. ఎంత విచిత్రమో చూడండి. వాళ్ళిద్దరూ తినే ఆహారం ఒకే పొట్టలోకి వెళ్తుంది. వాళ్ళిద్దరిది గుండె కూడా ఒక్కటే. వాళ్ళిద్దరికి 2 చేతులు ఉన్నాయి. కానైనా మనస్తత్వాలు సంపూర్ణంగా భిన్నంగా ఉన్నాయి వాళ్ళిద్దరిలో. ఎందుకు అంటే అవి 2 ఆత్మలు. బోత్ ద సోల్స్ ఆర్ షేరింగ్ ద సేమ్ బాడీ. ఈ 2 మానవాత్మలు కలిపి ఒకే మానవ దేహాన్ని తీసుకున్నాయి. మానవాత్మలో ఒకరి సంస్కారం ఒకరికి కలవదు కాబట్టి ఆ 2 ఆడపిల్లల యొక్క వ్యక్తిత్వాలు చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ అన్నమాట. కాబట్టి అంత జంట కవలలు లాంటి 2 ఆడపిల్లల్లో కూడా ఎన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.
మరి ఇన్ని భిన్నత్వాల్లో మన ఏకత్వాన్ని ఎలా సాధిస్తాం? మన భారతదేశం యొక్క గొప్పతనమే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. అందుకే ప్రపంచంలో అన్ని దేశాలని దేశాలు అంటారు, కానీ భారతదేశాన్ని ఉపఖండము అని అంటారు. ఇట్స్ అ సబ్ కాంటినెంట్. సబ్ కాంటినెంట్ అనేటువంటి బిరుదు మొత్తం ప్రపంచంలో ఉన్న 194 దేశాల్లో కేవలం భారతదేశానికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇన్ని రకాల వైవిధ్యమైనటువంటి ఆచార వ్యవహారాలు, కల్చరు, సభ్యత, సంస్కృతులు కొన్ని వేల సంవత్సరాలుగా మనందరం ఇక్కడ కలిసి బతుకుతున్నాం. ఎలా బతుకుతున్నాం మనం? భారతదేశంలో ప్రతి 100 కిలోమీటర్లు దాటితే సభ్యత, సంస్కృతి మారిపోతుంది అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే చూడండి, ఆంధ్ర ఒకలాగా ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం ఒకలా ఉంటుంది, రాయలసీమ ప్రదేశం ఒకలా ఉంటుంది. మనందరం ఒకటే మాట్లాడతాం, ఒకే ఆహారం తింటాం, ఒకే పండగలు జరుపుకుంటాం, కానీ ఒక జిల్లాకి ఎంత తేడా ఉంటుంది. అయినా మనందరం కలిసే బతుకుతున్నాం. ఏంటి దీనికి ఆధారం? దీని ఆధారం భారతదేశం యొక్క పునాదైనటువంటి ఆధ్యాత్మికత. అందుకే ఇప్పటికీ భారతదేశాన్ని ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు అనేసి అంటారు. కాబట్టి పరమాత్ముడి భూమిపైకి అవతరించిన తర్వాత ఇచ్చినటువంటి మొట్టమొదటి అత్యద్భుతమైనటువంటి జ్ఞానం ఏంటంటే, నువ్వు ఈ దేహం అనుకోవడం మానే. నువ్వు ఈ దేహము అనుకున్నంత వరకు ఒక ఇంట్లో ఉన్న నలుగురు కూడా కలిసి బతకలేరు. అందుకే ఇప్పుడు ఇళ్లల్లో తల్లి తండ్రి కూడా పిల్లలతో కూడా కలిసి బతకలేకపోతున్నారు. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటే తల్లిదండ్రుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు బయలుదేరుతున్నాయి. మా ఆశ్రమానికి మొన్న ఒక ఆవిడ ఫోన్ చేశారనమాట, సిస్టర్ మీ సమ్మర్ క్యాంప్ ఎప్పుడు మొదలవుతుంది, ఎన్ని రోజులకు ఉంటుంది, మా పిల్లల్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము అని. అంటే ఎంత త్వరగా వాళ్ళని క్యాంప్స్ అని, గేమ్స్ అని, స్విమ్మింగ్ అని, స్కేటింగ్ అని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బయటికి పంపించేస్తున్నారు. ఇంకా తల్లిదండ్రుల్ని బయటికి పంపించే పిల్లల గురించి మనం ఇంకా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అది అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి అది. కాబట్టి నేను దేహాన్ని అనుకున్నప్పుడు ఏం కనిపిస్తుంది మనకి? ఈ వ్యత్యాసాలే కనిపిస్తాయి. కాబట్టి పరమాత్ముడు మనకి అద్భుతమైన ఒక యుక్తిని తెలియచేశారు, దాన్నే ఆత్మిక దృష్టి. ఏ విధంగా అయితే నేను ఆత్మను, ఒక చైతన్య శక్తిని ఈ దేహమనే వస్త్రాన్ని ధరించి నేను పాత్రను అభినయిస్తున్నానో, నా ఎదురుగుండా ఉన్న వ్యక్తి కూడా ఒక మానవాత్మే. నాలో ఏ విధంగా శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం అనే దివ్య గుణాలు ఉన్నాయో, ఈ మానవాత్మలో కూడా శాంతి, సుఖ, ప్రేమ, ఆనందం అనే దివ్య గుణాలు ఉన్నాయి. నేనే విధంగా ఒక పాత్రను నటిస్తున్నారో వీరు కూడా అదే విధంగా పాత్రను నటిస్తున్నారు. ఒక సినిమాలో హీరో ఉంటాడు, హీరోకి ఎన్ని రిలేషన్స్ ఉంటాయి? హీరోకి ఫ్రెండ్స్ ఉంటారు, హీరోకి ఎనిమీస్ ఉంటారు. అలాగే నేను నా జీవితానికి హీరోని. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది ఎనిమీస్ ఉంటారు. వాళ్ళకి నాకు ఎనిమీలాగా నటించే పాత్ర లభించింది. కాబట్టి శత్రువులాగా, విరోధిలాగా అయ్యే పాత్ర నటించినటువంటి వ్యక్తికి నేను ఎన్ని చేసినా వాళ్ళు నాకు విరోధిలాగే ఉంటారు. మిత్రుడిగా పాత్ర నటించేటువంటి వ్యక్తికి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా మళ్ళీ ఆ వ్యక్తి నాకు మిత్రుడే అయిపోతాడు. కాబట్టి పరమాత్ముడు ఏమంటారు అంటే, మీరు ఆత్మని, ఆత్మకు లభించినటువంటి పాత్రని రెండింటినీ కలిపేయకండి. ఇప్పుడు ఒక హీరో, ఇప్పుడు హీరోలందరూ విలన్ల కింద చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది కదా. ఒకప్పుడు హీరో అంటే మంచి పనులు చేసేవాడు, విలన్ అంటే చెడ్డ పనులు చేసేవాడని ఒక డిఫరెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు హీరో ఎవరో తెలియట్లేదు, విలన్ ఎవరో తెలియటం లేదు. హీరోలు విలన్లుగా కూడా చేసేస్తున్నారు, విలనే హీరో అయిపోతున్నాడు. కానీ వాళ్ళ సినిమాలో ఆ పాత్ర నటించారు అని చెప్పేసి రియల్ లైఫ్లో కూడా వాళ్ళు ఏమన్నా అలా ఉంటారు? రియల్ లైఫ్లో వాళ్ళు చాలా మంచి వ్యక్తులు అయి ఉండొచ్చు, చాలా దాన ధర్మాలు చేస్తూ ఉండొచ్చు, ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళ ఆ రోల్ అనేటువంటిది ఆ 3 గంటల కోసమో 2 గంటల కోసమే వాళ్ళు నటిస్తారు. అలాగే మనకి విరోధి అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో విరోధంగా ఉండొచ్చు, కానీ మిగిలిన చాలామందితో చాలా బాగుండొచ్చు. ఎందుకు? మనిద్దరి మధ్య రిలేషన్ అలాంటిది. మనతో వాళ్ళు అలా ఉన్నారు కదా అని వాళ్ళు చెడ్డవాళ్ళని మనం బ్రాండ్ వేయడానికి ఉండదు. అది మనిద్దరి మధ్య ఉన్నటువంటి కర్మభోగ, కర్మబంధన. ఇదొకటి మనం చాలా బాగా రియలైజ్ చేసుకోవాలి. కొంతమందిని చూసి అనుకుంటాం,
వీళ్ళు అందరితో అంత బాగా మాట్లాడతారు, నా దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, నాతో ఎందుకు ఇలా ఉంటారు అనుకుంటాం కదా. గుర్తుపెట్టుకోండి, ఇవి మన ఇద్దరి డైలాగ్స్ అన్నమాట. మన ఇద్దరికి స్క్రిప్ట్ రైటర్ మన కర్మ ఏదైతే ఉందో అది ఇలా రాసింది, మీరిద్దరు ఇలా మాట్లాడుకోండి అని. సో మన ఇద్దరం అలాగే మాట్లాడుకుంటాం. ఆ వ్యక్తికి ఇంకొకరితో డైలాగ్స్ చాలా బాగుండొచ్చు, కానీ వాళ్ళ డైలాగ్స్ మనతో మాట్లాడరు, మన డైలాగ్స్ వాళ్ళతో మాట్లాడరు. అందుకే పరమాత్ముడు మనకు తెలియచేస్తున్నారు, నువ్వు ఒక దివ్యమైన చైతన్య శక్తి అయినటువంటి ఆత్మవి. నీకు కేవలం ఒక పాత్ర లభించింది అంతే. ఆ పాత్రని నువ్వు అన్ని రెండింటినీ కలిపేసేయకు అనేసి. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఆత్మిక దృష్టితో మనం అందరినీ చూస్తామో అది నిజమైనటువంటి సోదర భావన. భగవంతుడి దేహానికి తల్లి తండ్రి కాదు, ఆత్మకు తల్లి తండ్రి. అందుకే ఆయన్ని మనం పరమాత్మ అని అంటాం. సర్వ ఆత్మల్లో కూడా ఉన్నతాతి ఉన్నతమైనటువంటి వాడు, ది హైయెస్ట్ ఆఫ్ ద హై. కాబట్టి మనం ఇవాల్టి నుంచి ఒక చిన్న అభ్యాసం మనం చేద్దాం. మనం ఎవరితో అయినా మాట్లాడే ముందు, ఎవరితో అయినా ఇంటరాక్ట్ అయ్యేటువంటి ముందు ఈ ఒక్క చిన్న థాట్ని మన మైండ్లో తెచ్చుకుందాం. వీళ్ళు ఒక మానవాత్మ, వీళ్ళు కేవలం ఈ శరీరం అనేటువంటి వస్త్రాన్ని ధరించి పాత్రను అభినయిస్తూ ఉన్నారు. ఇదే శ్రీమద్ భగవద్గీతలో చెప్పినటువంటి మొట్టమొదటి పాఠము. కాబట్టి ఇవాళ నుంచి మనం ఒక చిన్న అభ్యాసం అనేటువంటిది చేద్దాం. ఎవరితో మాట్లాడడానికి మొదలుపెట్టి ముందైనా సరే, ఒక ఇంటరాక్షన్ ముందు ఒక్క సెకండ్ పాజ్ తీసుకుని, నేను ఒక శాంత స్వరూప ఆత్మను, నా ఎదురుగుండా ఉన్నటువంటిది కూడా ఒక శాంత స్వరూప ఆత్మ, కేవలం ఈ దేహం అనేటువంటి వస్త్రాన్ని ధరించి వీళ్ళు పాత్ర నటిస్తూ ఉన్నారు అని చెప్పి. అదేవిధంగా ఎవరైనా మనతో చాలా కోపంగా, చాలా క్రోధంగా, చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మన జనరల్ టెండెన్సీ ఏంటి, మనం కూడా గట్టిగా అరవడం, మనం కూడా గట్టిగా చేయడం. కానీ దానివల్ల ఏమవుతుంది, రెండూ కలిపి ఒక భయంకరమైన క్లాష్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు, అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ, వాళ్ళు మన ఇంట్లో మన ఎదురుగుండానే ఉండాలని లేదు, వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళ ముఖాన్ని ఒక్కసారి మనం మెడిటేషన్లో వాళ్ళ ముఖాన్ని గుర్తు చేసుకుని, ఆ ముఖంలో రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి చైతన్య జ్యోతి అయిన ఆత్మని చూస్తూ, మీరు చాలా శాంత స్వరూప ఆత్మలు, మీరు చాలా ప్రేమ స్వరూప ఆత్మలు అని వాళ్ళకి ఆ విధమైనటువంటి మనం పాజిటివ్ డివైన్ వైబ్రేషన్స్ని మనం ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మన సంకల్పాలు ఎంత దూరమైన ప్రయాణం చేస్తాయి. విశేషంగా మెడిటేషన్లో మనం చేసేటువంటి సంకల్పాల యొక్క వైబ్రేషన్స్ చాలా దూరం వెళ్తాయి. అఫ్కోర్స్ మనకి ధ్యానంలో ఎంతెంతైతే పరిణితి పెరుగుతూ ఉంటుందో మన యొక్క ఆలోచనల ఎఫెక్ట్ అంత దూరం వెళ్ళగలుగుతుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు, యోగ సాధకులు ఎన్నో ఉదాహరణలు దీనికి చెప్తారు. కాబట్టి ఎవరితో అయితే మనకి కొంచెం అన్బన్ అవుతుంది, మాట వస్తోంది అనుకున్నప్పుడు, విశేషంగా ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళని ఇమర్జ్ చేసుకుని, వాళ్ళ రెండు కనుబొమ్మల మధ్య ఉన్న చైతన్య శక్తి అయిన ఆత్మను చూస్తూ మనం ఈ విధమైనటువంటి సంకల్పాలను చేయాలి. మీరు చాలా శాంత స్వరూపులు, మీరు చాలా ప్రేమ స్వరూపులు, మీలో చాలా మంచి దివ్య గుణాలు ఉన్నాయి, మీలో మంచి హర్షితముఖత ఉంది, మీరు చాలా మధురమైనటువంటి వారు అని ఈ విధమైనటువంటి అత్యున్నతమైనటువంటి భావనలు, అత్యున్నతమైనటువంటి సంకల్పాల యొక్క వైబ్రేషన్స్ని మనం వారికి పంపించాలి. కాబట్టి ఆత్మజ్ఞానం తెలుసుకోవడం అంటే కేవలం ఆత్మ తడవదు, కాలదు, గాలి దాన్ని ప్రభావితం చేయలేదు అని తెలుసుకోవడం మాత్రమే కాదు. అది చాలా పరిమితమైనటువంటిది. ఆత్మజ్ఞానం తెలుసుకోవడంతో పాటు దాన్ని నిత్య జీవితంలో ఎలా వాడుకోవాలన్నది కూడా తెలియాలి మనకి. ఇంకే శ్రీమద్ భగవద్గీతలో ఆదిలో చెప్పిన జ్ఞానం అంతా ఫస్ట్ ఆత్మజ్ఞానమే. పరమాత్ముడు అర్జునుడికి ఏం తెలియచేశాడు, నువ్వు వాళ్ళని నీ గురువు అని, అన్న అని, సోదరుడు అని చెప్పి, తాత అని చెప్పి, ఆచార్యులు అని చెప్పి వీటిని నువ్వు మర్చిపో. అది కేవలం వాళ్ళు నటిస్తున్నటువంటి పాత్ర.
ఈ పంచతత్వాలతో తయారైనటువంటి ఈ దేహం ఎలాగా కాలిపోతుంది? శాశ్వతమైనటువంటి దాన్ని నువ్వు ఎలాగనో చంపలేవు. కాబట్టి నీ మోహాన్ని త్యజించి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని అల్టిమేట్ కర్తవ్య బోధకు సంబంధించినటువంటి శాస్త్రం ఏది అంటే శ్రీమద్ భగవద్గీత. ఒక మనిషి తన రాగ ద్వేషాలకి అన్నిటికీ అతీతంగా వెళ్ళి తన బాధ్యతను నిర్వర్తించాలి. నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చనప్పుడు ఒకలాగా కాదు. కాబట్టి సోదర భావన రావడానికి ఆధ్యాత్మికతలో ముఖ్యమైన కారణం ఈ ఆత్మిక దృష్టి. ఇది చాలా క్లియర్గా మన మైండ్లో ఉండాలి. అప్పుడు మనం ఎవరి పట్ల మనం వ్యత్యాసం చూపెట్టం. హెచ్చు తగ్గుల యొక్క భావన అనేటువంటిది రాదు. అందుకే చూడండి, చాలా ఆధ్యాత్మిక సంస్థల్లో యూనిఫామ్ పెడతారు. చాలామంది బ్రహ్మకుమారీస్ నడుతారు, మీరు వైట్ ఎందుకు వేసుకుంటారు, వైటే వేసుకోవాలా అని. యాక్చువల్గా అది రూల్ ఏమీ లేదు. మీరు ఆశ్రమానికి వచ్చి చూసినట్లయితే ఇక్కడ కలర్ డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎందుకు పెడతారు యూనిఫాము? ఆ సమభావన కోసం. యూనిఫామ్ లేదు అంటే కలిగిన వ్యక్తి పట్టుచీర కట్టుకుని వస్తే వేరే వాళ్ళు నారచీర కట్టుకుని వచ్చారనుకోండి, ఆ వ్యత్యాసం అనేటువంటిది ధ్యాన మార్గంలో అడ్డంకి కింద తయారవుతుంది. అబ్బాయి వీళ్ళు చూడు మంచిగా ఎంత బాగా పట్టుచీరలు కట్టుకొచ్చారో, నా చీరేమో చాలా సింపుల్గా ఉంది, ఆటోమేటిక్గా వస్తుంది డిఫరెన్స్. కానీ అందరూ ఒకే రకమైనటువంటి బట్టలు దీక్ష వేసుకుంటారు. దీక్ష వేసుకున్నప్పుడు అయ్యప్పలు అందరూ కూడా నలుపు వస్త్రాలే వేసుకుంటారు, భవానీమాల వేసుకుంటారు, ఇప్పుడు రామమాల వేసుకుంటారు, ఆంజనేయమాల వేసుకుంటారు. ఎందుకు వాళ్ళందరూ ఒకే రకమైన బట్టలు వేసుకుంటారు? వాళ్ళు వేసుకోవచ్చు కదా రంగురంగుల బట్టలు. యూనిఫామ్ అంటేనే దాని ఇంగ్లీష్లో అనువదించుకుంటేనే దాని అర్థం ఏంటంటే ఏకత్వము అనేసి. యూనిఫామ్ అంటే ఒకే ఫామ్, ఒకే ఆకృతి, ఒకే రూపము అని దాని అర్థం. అందుకే స్కూల్ చిల్డ్రన్ కూడా యూనిఫామ్ పెడతారు. ఎందుకంటే సమానత్వం ఇక్కడ నుంచి మొదలవ్వాలి. అలాగే తినే ఆహారం కూడా అందరూ ఒకే రకమైన సాత్విక ఆహారం తింటాం. సో ఈ విధంగా ఆధ్యాత్మికతలోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనకు ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ అనేటువంటిది తయారవుతుందో అప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా కూడా అందరము అదే పద్ధతి, అదే మార్గాన్ని మనం ఫాలో అవుతాం. అందుకే ఆధ్యాత్మికత వల్ల సోదర భావన రావడం అనేటువంటిది చాలా చాలా సులభం. ఎందుకంటే ఇక్కడ జీవితం మొత్తం ప్రయాసనే దాని మీద ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మికత వల్ల కేవలం వ్యక్తిలో మార్పు మాత్రమే కాదు, మొత్తం మానవాళి అంతా కూడా నిజమైన వసుదైక కుటుంబకంగా కావాలి. జాతి, మత, కుల విద్వేషం లేకుండా, దీనితో యుద్ధాలు చేసుకోకుండా శాంతి సహృదయతో ఉండాలి అంటే ఆధ్యాత్మికత ఒక్కటే మార్గం, ఆధ్యాత్మిక విలువలు ఒక్కటే మార్గం. అది లేనినాడు మనిషి ఏదో ఒక రూపంలో ఏదో ఒక చిన్న తేడానన్నా పట్టుకుని ఆ తేడా కారణంగా అనేక రకమైనటువంటి విధ్వంసాలను చేస్తూ ఉంటారు. కాబట్టి వాటి నుంచి మనందరము కార్యవ్యవహారంలో ఆత్మిక దృష్టిని అవలంబించుకుందాము. ఇది ఇవాల్టి మానస. వచ్చే మానసాలు ఇంకొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.